ఈ నెలలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అట 117 మున్సిపాలిటీలు అండ్ 6 కార్పొరేషన్లకు సంబంధించిన నోటిఫికేషను ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఓటర్ల తుది జాబితా ఇదంతా కూడా అయిపోయింది. ఫిబ్రవరి 2nd వీక్లో ఎలక్షన్ ఉండబోతున్నది 100%. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం సిద్ధమైంది. ఈ నెల 11వ తేదీన లేదా 20వ తేదీలోగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీ పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. ఎన్నికల సంఘం జనవరి 1వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది. 10వ తేదీన తుది జాబితా వెలువరిస్తుంది. ఎక్కడుంది ఇది? దాంతో 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. ఒకవేళ సంక్రాంతి పండుగ సెలవు కారణంగా గనక కుదరకపోతే 20వ తేదీన విడుదల చేస్తారు. దీనికి అనుగుణంగా మిగతా ప్రక్రియ సజావుగా సాగేలా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సిద్ధమవుతోంది. జనవరిలో వాళ్ళ పదవీకాలం ముగిసింది. సో దీంతో ఈ 117 మున్సిపాలిటీలు అండ్ ఈ 6 కార్పొరేషన్లకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే బేసిక్గా దీనికంటే ముందు అందరూ ఆశ పెట్టుకున్నది మొన్న సర్పంచ్గా రాని వాళ్ళు, టికెట్ రాని వాళ్ళు, లేకపోతే టికెట్ మీన్స్ పార్టీ మద్దతు రాని వాళ్ళు, పోటీ చేయని వాళ్ళంతా పార్టీల హామీలతోని ఎంపీటీసీగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతవరకు ఆ ఎలక్షన్ లేదు. అసలు అది ఉంటుందా అన్నది కూడా కొంత డౌట్గానే ఉన్నది. పొలిటికల్ సర్కిల్స్లో అయితే దాన్ని ఎత్తేసే ఛాన్స్ ఉందన్నది నడుస్తున్నది. మరి నిజంగానే ఎత్తేయగలుగుతారా చూడాలి. మరి అది ఏంటన్నది. మరి ఒకవేళ ఎంపీటీసీ తీస్తే మరి జెడ్పీటీసీ సంగతి ఏంది అంటే, ఇప్పుడు డీసీసీబీలు ఉన్నాయి కదా, డీసీసీబీలను కూడా నామినేటెడ్ పోస్ట్ లాగా వాటిని ఇవ్వబోతున్నారట. 9 డీసీసీబీలు ఉన్నాయి, వాటిని 32 డీసీసీబీలకి పెంచి సంఖ్యను పెంచి ఇప్పుడు అది కూడా సహాయ మంత్రి హోదా ఉన్నటువంటి పోస్టులు అవి. ఇంకా కాంగ్రెస్లో ఎవరైతే ఈ రాజకీయంగా కొంత అవకాశాలు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ డీసీసీబీలు 32 జిల్లాలకు 32 ఇచ్చేస్తే అయిపోద్దనే ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతున్నది. అది ఎలక్షన్ కాకుండా నామినేటెడ్ పద్ధతిలో చేసే ఛాన్స్ ఉందని. మరి ఇవి కూడా అట్లనే చేస్తాడా? జెడ్పీటీసీలు కూడా ఇంకా అది క్లారిటీ అయితే లేదు. మొత్తానికి ఒక చర్చ అయితే జరుగుతున్నది. ఇగో పండగ తర్వాత పురపోరు ఈ నెల చివరి వారంలో షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 2వ వారంలో పోలింగ్ జరిగే అవకాశం. అదే నెల 3వ తేదీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన, ప్రచారం కూడా కలిసి వచ్చేలా అభివృద్ధి కార్యక్రమాలు. జనవరి 19న దావోస్కు ముఖ్యమంత్రి, అటు నుంచి అమెరికాకు పోతాడట. 1వ తేదీన తిరిగి హైదరాబాద్కు వస్తాడట. జనవరి 19 అటు నుంచి అమెరికాకు పోయి 1వ తారీఖు వస్తాడంటే దాదాపు 10 రోజులు ఉన్నాడు. సో ఆ లోపే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారం ఇదంతా ఎలక్షన్ కూడా కంప్లీట్ చేయబోతున్నారు అనమాట.